హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పంచతంత్రం 9వ భాగం విందాం. నందిగుప్తుని కథ. పూర్వము జనావతి నగరంలో ఇద్దరు వర్తకులు ఉండేవారు. ఒకరు నందిగుప్తుడు, మరొకరు సుదర్శనగుప్తుడు. ఇద్దరు మంచి స్నేహితులు. జనావతి నగరంలోనే గాక ఇతర నగరాల్లో కూడా ఆ ఇద్దరు వ్యాపారం చేసి చాలా డబ్బు సంపాదించారు. కోటీశ్వరులు అనిపించుకున్నారు. ఒకసారి అవంతి నగరంలో వ్యాపారం చేసి అక్కడ బాగా డబ్బు సంపాదించి జనావతికి తిరుగు ప్రయాణమయ్యారు. ఇంకొక అరగంటలో ఉన్న ఊరికి చేరతారనగా సుదర్శనుడితో నందిగుప్తుడు ఇలా అన్నాడు: ఇతర నగరాల్లో వ్యాపారాలు చేసి మనం బాగా డబ్బు సంపాదిస్తున్నామన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు అవంతి నగరం నుంచి తిరిగి వస్తున్నామంటే ఇంకా బాగా సంపాదించుకొని వస్తున్నామనుకుంటారు జనం. అయితే వారలా అనుకోవటం ఇద్దరికీ క్షేమం కాదు. మన ఇళ్ల మీద పడి దోచుకొని పోయే అవకాశం ఉంది. అందుకని మనం ఏం చేద్దాం? బండిలో ఉన్న లంకెల బిందెల్లో సంపాదించిన డబ్బంతా దాచి ఆ బిందెల్ని అదుగో ఆ మర్రి చెట్టు కింద గొయ్యి తవ్వి పాతి పెడదాం. డబ్బు కావాల్సి వచ్చినప్పుడు రహస్యంగా వచ్చి రహస్యంగా తీసుకొని వెళ్దాం. నా ఆలోచన ఎలా ఉంది? అడిగాడు నందిగుప్తుడు. చాలా బాగుంది, మెచ్చుకున్నాడు సుదర్శనగుప్తుడు. సంపాదించిన సొమ్మునంతా లంకెల బిందెలో దాచారు. మోయలేక వాటిని మర్రి చెట్టు దగ్గరకు తీసుకొని వచ్చారు. చీకటి పడే వరకు కబుర్లాడుకొని తర్వాత ఎవరూ లేని వేళ చెట్టు కింద గొయ్యి తవ్వి ఆ గోతిలో బిందెల్ని పాతిపెట్టారు. ఇద్దరూ ఇంటిదారి పట్టారు. పడుకున్నాడే కానీ నందిగుప్తుడికి నిద్ర పట్టడం లేదు. అనుకున్నట్టుగానే అంతా అమలు చేశాడు. సుదర్శనగుప్తుడిని ఒప్పించి డబ్బంతా మర్రి చెట్టు క్రింద దాచిపెట్టాడు. ఇప్పుడు దాన్ని తస్కరించాలి. ఆలస్యము అమృతం విషం అనుకొని దిగ్గున లేచి పరుగులాంటి నడకతో మర్రి చెట్టును సమీపించాడు. ఎవరూ లేరు. చీకటిగా భయంగా ఉన్నదంతా. అయినా ధైర్యంగా పాతిపెట్టిన లంకల బిందెలు బయటికి తీశాడు. తర్వాత గొయ్యని పూడ్చేసి ఎంచక్కా ఇంటికి వచ్చేశాడు. కొన్నాళ్లు గడిచాయి. వ్యాపారం వ్యవహారం అంటూ గుప్తులిద్దరూ ఎక్కడికి పోవటం లేదు. ఉన్న ఊరినే కనిపెట్టుకుని ఉంటున్నారు. పైగా వ్యాపారంలో నష్టం వచ్చిందని ప్రచారం చేశారేమో. ప్రజలకి వారంటే జాలి సానుభూతి కలిగాయి. ఇదే అవకాశంగా దాచిన డబ్బును ఇంటికి తెచ్చుకుందామనుకున్నాడు సుదర్శనగుప్తుడు. రాత్రికి తెచ్చుకుందాం అన్నాడు నందిగుప్తుడు. అన్నట్లుగానే రాత్రివేళ సుదర్శనగుప్తుడిని వెంటబెట్టుకొని మర్రి చెట్టును చేరుకున్నాడు. కింద తవ్వాడు. ఎంత లోతుకి తవ్వినా లంకె బిందెలు కనిపించడం లేదు. ఆందోళనలో పడ్డారిద్దరు. ఇక్కడ కాదు అక్కడ అంటూ మర్రి చెట్టు క్రింద మరొక చోట తవ్వారు. అక్కడ కూడా లంకె బిందెలు కనిపించలేదు. నోట మాట రాలేదు సుదర్శనగుప్తుడికి. దాచిన సొమ్ము ఏమైంది ఆలోచించసాగాడు. అతని పీక పట్టుకున్నాడు నందిగుప్తుడు. చెప్పు, సొమ్ము ఎక్కడ దాచావు అడిగాడు. నేను దాచటం ఏమిటి? మనిద్దరం కలిసే కదా దాచాము అన్నాడు సుదర్శనగుప్తుడు. కలిసి దాచింది నిజమే, కానీ ఇప్పుడిక్కడ లేదంటే నువ్వే కాజేసి ఉంటావు. అదే మాట నేనంటే అంటావు. సొమ్ము దొంగిలించింది కాక నన్ను దొంగంటావు. పద రాజుగారి దగ్గరికి, అక్కడ తేల్చుకుందాం అన్నాడు నందిగుప్తుడు. సుదర్శనగుప్తుడు పారిపోకుండా రాత్రంతా కాపలా ఉండి తెల్లారుతూనే రాజు దగ్గరికి అతన్ని ప్రవేశపెట్టాడు నందిగుప్తుడు. విషయాన్ని కూడా వివరంగా చెప్పాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. మిత్రద్రోహం చేశాడు మహారాజా. నా డబ్బు నాకు ఇప్పించి వీడికి తగిన శిక్ష విధించండి అన్నాడు. నువ్వేమంటావు అన్నట్లుగా సుదర్శనగుప్తుడిని చూశాడు రాజు. సమాధానంగా కళ్ళు చెమర్చుకుంటూ ఇలా చెప్పాడు సుదర్శనగుప్తుడు. రాజా, మేమిద్దరము మిత్రులమే. అయితే మిత్రద్రోహానికి నేను ఒడిగట్టలేదు. ఇద్దరము మర్రి చెట్టు క్రింద డబ్బు దాచిన మాట నిజమే. కానీ అదేమైందో నాకు కూడా తెలీదు. దొంగలింతే రాజా, కన్నీళ్లు పెట్టుకొని శిక్ష తప్పించుకుంటారు. సుదర్శనగుప్తుడు దొంగే, అనుమానం లేదు ఇందులో. 4 తగిలించండి, వాడే నిజం చెబుతాడు అన్నాడు నందిగుప్తుడు. మహారాజా, నాకేం పాపం తెలీదు. నేను నిజమే చెబుతున్నాను చేతులు జోడించాడు సుదర్శనగుప్తుడు. మహారాజు ఆలోచనలో పడ్డాడు. చూస్తుంటే సుదర్శనుడు దొంగిలించినట్టుగా లేదు. కానీ అతనే దొంగిలించాడంటున్నాడు నందిగుప్తుడు. దీన్నెలా పరిష్కరించటం? మహారాజా, నాకు న్యాయం చేయండి. ఈ దొంగని శిక్షించి నా డబ్బు నాకు ఇప్పించండి.
నందిగుప్తుడు పెద్ద గొంతుతో అరిచాడు. నీకు న్యాయం చేస్తాను, కానీ సుదర్శనగుప్తుడే ఈ డబ్బు దొంగిలించాడనటానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? అడిగాడు రాజు. ఉంది మహారాజా, అక్కడ డబ్బు దాచిపెట్టిన సంగతి నాకు సుదర్శనగుప్తుడికే తెలుసు. మరి తవ్వితే డబ్బు లేదంటే అర్థం ఏమిటి? సుదర్శనుడు దొంగిలించాడనేగా అన్నాడు నందిగుప్తుడు. అదే మాట సుదర్శనుడు నీ గురించంటే? ఆ మాట అన్నందుకే ఈ దొంగని మీ దగ్గరకు తీసుకొని వచ్చాను. అయినా ఆధారాలు వదిలిపెట్టి సాక్షులను వెంటబెట్టుకుని ఎవరైనా దొంగతనాలు చేస్తారా మహారాజా? గుండెలు బాదుకున్నాడు నందిగుప్తుడు. చెడ్డ చిక్కొచ్చి పడిందే అనుకున్నాడు రాజు. ఈ చిక్కుని ఎలా విడదీయగలననుకుంటూ కళ్ళు మూసుకున్నాడు రాజు. రాజు కళ్ళు మూసుకున్నంతనే తగువుని ఒక తీరుకు తెచ్చేందుకు ఎత్తు వేశాడు నందిగుప్తుడు. ఇలా అరిచాడు. సాక్ష్యం ఉంది మహారాజా. చెప్పు. సుదర్శనుడే సొమ్ము దొంగిలించాడు అనటానికి మర్రి చెట్టే సాక్ష్యం. ఏ మర్రి చెట్టు దగ్గరైతే మేమిద్దరము లంకెబిందులు దాచామో అదే మర్రి చెట్టు సాక్ష్యం చెబుతుంది అన్నాడు నందిగుప్తుడు. ఆశ్చర్యపోయారంతా. మర్రి చెట్టు మాట్లాడుతుందా? సాక్ష్యం చెబుతుందా? నందిగుప్తుడికి మతి చెల్లించలేదు కదా అనుకున్నారు. నేను మంచివాణ్ణి, నా మంచితనమే మర్రి చెట్టుకు మాటనిస్తుంది. నేను సత్యవంతుణ్ణి, నా సత్యమే మర్రి చెట్టు మాట్లాడేటట్లు చేస్తుంది. నేను అమాయకుణ్ణి, నా అమాయకత్వమే నాకంతా మంచి చేస్తుంది. రండి మహారాజా, మర్రి చెట్టును ఆశ్రయిద్దాము రండి అన్నాడు నందిగుప్తుడు. చీకటి పడింది అప్పటికే. రాత్రివేళ రాజు అంతఃపురాన్ని వీడరాదు. మంత్రులు చెప్పారన్నమాట. దాంతో ఇలా అన్నాడు రాజు. రేపు మంత్రి సామంతులతో సహా మేము మర్రి చెట్టు దగ్గరికే వస్తాం. ఈ రాత్రికి ఓపిక పట్టండి. కొలువు చాలించాడు రాజు. వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. డబ్బు పోయింది, దొంగంటూ అపకీర్తి మీద పడింది. బతకటం అనవసరం, ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు సుదర్శనుడు. అంతలోనే ఆ ఆలోచన మానుకున్నాడు. చనిపోతే దొంగనది ఖాయమైతుందనుకున్నాడు. కుటుంబ పరువు మర్యాదలు పోతాయనుకున్నాడు. దుఃఖిస్తూనే నిద్రపోయాడు. నిద్రలేనిది నందిగుప్తునికే. చెట్టు చేత మాట్లాడించాలి, సాక్ష్యం ఇప్పించాలి. ఇప్పించకపోతే తన తల ఎగిరిపోతుంది. రాజు ఆగ్రహించి ఎంతటి శిక్షకైనా వెనుకాడడు. ఇప్పుడెలాగా అనుకున్నాడు. ముసలి తండ్రి గుర్తుకొచ్చాడిప్పుడు. పనికిరాడని ముసలివాడిని పట్టించుకోక అతన్ని ఓ మూల గదిలో ఉంచాడు. ఇప్పుడు అతనితో అవసరం పడిందనుకున్నాడు. పరుగు తీశాడు అతని దగ్గరికి. అయ్యా, నాకో సాయం చెయ్యాలి. చెప్పు. ధనం మూలమిదం జగత్ అన్నారు. అంటే ఈ జగానికంతటికీ డబ్బే మూలం అని కదా అర్థం. అవునా? అలాగే డబ్బుకి లోకం దాసోహం అన్నారు. అంటే డబ్బున్నవాడి మాటే చెల్లుతుంది. అందుకని డబ్బు సంపాదించాలి. ఈ డబ్బు ఎలాగైనా సంపాదించాలి. దొంగతనము దోపిడీలు చేసైనా సంపాదనే ధ్యేయంగా బతకాలి. అక్రమంగా సంపాదించటం పాపము, తప్పన్నా సరే సంపాదించి తీరాల్సిందే. కావాలంటే అదే డబ్బుతో పాపాలని ప్రక్షాళన చేసుకోవచ్చు, తప్పుని ఒప్పు చేయొచ్చు. ఏమంటావు అడిగాడు నందిగుప్తుడు. అసలు సంగతి చెప్పు. తండ్రి తల కొట్టుకున్నాడు. ఈ మధ్య అవంతి నగరానికి వెళ్ళి నేను సుదర్శనుడు బాగానే డబ్బు సంపాదించాం. ఆ డబ్బంతా లంకెల బిందెల్లో పెట్టి ఊరవతల మర్రి చెట్టు క్రింద దాచాం. ఎందుకు దాచామన్నది తర్వాత చెబుతాను. అయితే ఆ దాచిన సొమ్ముని సుదర్శనుడికి తెలియకుండానే నేనే దొంగిలించాను. మన ఇంట్లోనే ఆ డబ్బంతా ఉంది. కానీ సుదర్శనుడే దొంగిలించాడని రాజుగారికి ఫిర్యాదు చేశాను. సాక్ష్యం కావాలన్నారు రాజుగారు. ఏం చెప్పాలో తెలియక మర్రి చెట్టే సాక్ష్యం చెబుతుంది అన్నాను నేను మంచివాణ్ణి కాబట్టి నా సత్యగుణానికి ముచ్చటపడి మర్రి చెట్టు మాట్లాడుతుందని అన్నాను. ఇప్పుడు ఆ చెట్టు మాట్లాడాలి. ఎలా మాట్లాడుతుందిరా అడిగాడు తండ్రి. చెట్టుకి నోరెక్కడిదిరా అన్నాడు మళ్ళీ. దానికి లేదు, నీకుందిగా, నువ్వు మాట్లాడు అన్నాడు నందిగుప్తుడు. నేనా? ఆశ్చర్యపోయాడు తండ్రి. నువ్వే మాట్లాడాలి. తెల్లారకుండానే నువ్వు వెళ్ళి ఊరవతల ఉన్న మర్రి చెట్టు త్వరలో దాక్కో. రాజుగారు వచ్చినప్పుడు వారడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీ సమాధానాలన్నీ నన్ను కాపాడేలా ఉండాలి అన్నాడు నందిగుప్తుడు. నోరెళ్లబెట్టాడు తండ్రి. అనుకున్నట్టుగానే అంతా సవ్యంగా జరిగితే దొంగతనం చేసిన దొంగనైనా నేను ధర్మాత్ముణ్ణి, సత్యసంధుణ్ణి.
అప్పుడు నేనంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. పాపం సుదర్శనుడు దొంగ కాకపోయినా దొంగ అవుతాడు, శిక్షింపబడతాడు. నాకు కావాల్సింది అదే అన్నాడు నందిగుప్తుడు. తప్పురా అన్నాడు తండ్రి. చెరపకురా చెడేవు అన్నారు. నాకెందుకో నువ్వే ప్రమాదంలో పడతావనిపిస్తోంది అన్నాడు మళ్ళీ. నువ్వెప్పుడూ ఇంతే. ఏనాడు నన్ను పొగిడావు కనుక నీ ఆలోచనలు నీవి, నా ఆలోచనలు నావి. నీకు నాకు పొత్తు కుదరదు. చెప్పక ఓ పని చెప్పాను, చెయ్యి పదా అన్నాడు నందిగుప్తుడు. వద్దురా అన్నాడు తండ్రి. నోర్మి పదా అన్నాడు నందిగుప్తుడు. రానని మొండికేసిన తండ్రిని భుజాల మీదకి ఎత్తుకొని రాత్రికి రాత్రే ఊరి చివరకు చేరుకున్నాడు. మర్రి చెట్టు తొర్రలో తండ్రిని ఉంచాడు. తొర్రలో తండ్రి చొరటం కష్టంగా ఉంటే బలవంతాన లోపలికి తోసేశాడు. నొప్పిరా అని తండ్రి అంటున్నా పట్టించుకోలేదు. బయటికి వస్తే గాని కనిపించడు తండ్రి. తనంతట తను రావాలి తప్ప తొర్రలో ఎవరు ఉన్నారు వెలుపలికి తీద్దామనే ఆలోచన రాదెవరికి. చీమలు పురుగులు తొర్రని అంటిపెట్టుకొని వేలు లక్షలు ఉన్నాయి. తెల్లగా తెల్లారింది. మంత్రి సామంతులు సేవకులతో రాజు మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. ఊరి జనం కూడా వింత చూసేందుకు ఎగబడ్డారు. గుంపులు గుంపులుగా పోగయ్యారు. బాధగా సుదర్శనగుప్తుడు రాజు ముందు వంగి నిల్చొని ఉంటే ధైర్యంగా బోర విరుచుకొని నిలబడి ఉన్నాడు నందిగుప్తుడు. అతనికి ఎలాంటి భయమూ లేదిప్పుడు. అనుకున్నది జరిగి తీరుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకంతోనే ఇలా అన్నాడు. అడగండి మహారాజా, ఆ చెట్టుని సాక్ష్యం చెప్పమనండి. ముందు జరిగిందంతా చెట్టుకు వివరించండి ఆజ్ఞాపించాడు మహారాజు. అక్కర్లేదు మహారాజా, టూకీగా చెబితే చాలు అన్నాడు నందిగుప్తుడు. జరిగిందంతా టూకీగా చెప్పాడు చెట్టుకి. ఇప్పుడు అడగండి మహారాజా అన్నాడు. ఈ మిత్రులిద్దరూ ఇక్కడ నీ కింద దాచిపెట్టిన డబ్బు ఏమైంది? ఎవరు దొంగిలించారు? నిజం చెప్పు చెట్టును అడిగాడు మహారాజు. గాలికి ఆకులు గలగలలాడయే కానీ సమాధానం లేదు. చెట్టు తల్లి నిజం చెప్పు రెట్టించాడు మహారాజు. అయినా సమాధానం లేదు. కోపం వచ్చింది నందిగుప్తుడికి. నిన్నే నిజం చెప్పు గట్టిగా గద్దించాడు నందిగుప్తుడు. లేకపోతే అని బెదిరించాడు. దాంతో అప్పుడు చెట్టు త్వరలో దాగని ఉన్న నందిగుప్తుని ముసలి తండ్రి ఇలా పలికాడు. ఆ డబ్బంతా సుదర్శనుడు దోచుకొని పోయాడు. ఓ అర్ధరాత్రి వచ్చి పట్టుకుని పోయాడు. వినవచ్చిన ఆ మాటకి మంత్రి సామంతులు సేవకులతో సహా మహారాజు కూడా ఆశ్చర్యపోయాడు. చెట్టే మాట్లాడిందని వింతపడ్డారు. సుదర్శనుడు నమ్మలేకపోయాడు. తప్పుని తన మీదకు నెడుతున్న చెట్టుని సంశయంగా అనుమానంగా చూశాడు. మోసం మహారాజా, చెట్టేమిటి సాక్ష్యం చెప్పడం ఏమిటి? నమ్మకండి మహారాజా, ఈ సాక్ష్యాన్ని నమ్మకండి గొల్లుమన్నాడు సుదర్శనుడు. చెట్టు సాక్ష్యం చెప్పింది, అంతా విన్నాం కూడా. వినదాన్ని నమ్మవద్దంటావేమిటి? అది అబద్ధం మహారాజా. మీరు అనుమతినిస్తే ఈ సాక్ష్యం బండారం బయట పెడతాను చేతులు జోడించాడు సుదర్శనుడు. ఏం బయట పెడతావు? ఏముందని బయట పెడతావు? చెట్టు సాక్ష్యం చెప్పింది, నీకు శిక్ష తప్పదు అన్నాడు నందిగుప్తుడు. అవును తప్పదు అన్నారు మంత్రి సామంతులు. మహారాజా, రాజుగారి కాళ్ళ మీద పడ్డాడు సుదర్శనుడు. నాకు అవకాశం ఇవ్వండి, ఈ చెట్టు సంగతి చెబుతాను. నాకెందుకో ఇదంతా నాటకం అనిపిస్తుంది అన్నాడు. సరే తేల్చుకో అన్నాడు మహారాజు. అన్నదే ఆలస్యము సుదర్శనుడు చకచక చెట్టెక్కాడు. ప్రతి కొమ్మని ఊడని నిశితంగా పరిశీలించాడు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. చేయని తప్పుకు శిక్ష తప్పదనిపించింది. బాధగా చెట్టు దిగాడు. చిన్న ఆశ. చెట్టు వెనగ్గా నడిచాడు. తొర్ర కనిపించిందక్కడ. చీమలు పురుగులు తొర్రని అంటిపెట్టుకుని తిరుగుతున్నాయి. ఎవరూ ఉండే అవకాశం లేదు. ఉంటే అనుకున్నాడు. తొర్రలో చేయి పెట్టి వెతికాడు. చేతి మీద చీమలు కుడుతున్నా పురుగులు పాకుతున్నా పట్టించుకోలేదు. ఇంకా మరింత లోతుగా చేతిని లోపలికి పెట్టి వెతుకుతూ ఉంటే ఎవరిదో శరీరం తగిలింది. అంతే, గట్టిగా కేకేశాడు ఇలా. రా బయటికి రా, లేకపోతే రాజుగారి సైన్యం శూలాలకి బలైపోతావు. మహాప్రభో అంటూ రాలేక తొర్రలో నుంచి తొంగి చూస్తుంటే నందిగుప్తుడి ముసలి తండ్రిని సేవకులే గట్టిగా బయటకు లాగారు. తొర్రలో ఊపిరి ఆడక చీమలు కుట్టి చంపడంతో సగం చచ్చిన ఆ తండ్రి
అందరి ముందు దోషిలా నిలబడలేక ఆ బాధతో పూర్తిగా ప్రాణాలు కోల్పోయాడు. నాన్న అంటూ నందిగుప్తుడు తండ్రి శవం మీద పడి రోదించసాగాడు. నిజము నిలకడ మీద తేలింది. సుదర్శనుడి తప్పు లేదని తేలిపోయింది. తప్పంతా నందిగుప్తుడిదేనని రుజువైంది. దాంతో దాచిపెట్టిన ఇద్దరి ధనాన్నే సుదర్శనుడికే ఇప్పించి చేసిన తప్పుకు శిక్షగా నందిగుప్తుడిని ఉరితీశారు. కథ ముగించాడు కరటకుడు. దమనకుడు పన్నెత్తి మాట్లాడలేదు. కరటకుడు ఇంకా ఏం చెబుతాడోనని చూస్తున్నాడు. ఇప్పుడీ పింగళ సంజీవకుల పోరికి నువ్వొక్కడివే కాదు, నేను కూడా కారణమే. నువ్వు వారి మధ్య మిత్రభేదం కల్పిస్తానన్నప్పుడే నేను నిన్ను వారించి ఉండాల్సింది. ఆ పని చేయలేకపోయాను అన్నాడు కరటకుడు. తలంచుకున్నాడు దమనకుడు. పాపం, సంజీవకుడు నీకేం అపకారం చేశాడని పింగళుడికి బలిపెట్టావు? తప్పు, అన్యాయానికి పాల్పడ్డావు. నీ కూడా ఉండి నేను ఈ పాపంలో పాలు పంచుకున్నాను. చేసిన పాపం ఊరకనే పోదు, తిప్పికొడుతుంది. అదెలాగో ఇంద్రపాలితుడి కథ చెబుతాను విను అన్నాడు కరటకుడు. చెప్పసాగాడు ఇలా. ఇంద్రపాలితుడి కథ. అజంతుదమం అనే ఊరిలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతని పేరు ఇంద్రపాలితుడు. అతనికో స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడి పేరు ధనగుప్తుడు. ఒకరోజు ధనగుప్తుని ఇంటికి వెళ్ళి ఇంద్రపాలితుడు ఇలా అన్నాడు. మిత్రమా, ఓ పని మీద తప్పనిసరి నేను ఊరు వెళ్తున్నాను. ప్రయాణాన్ని వాయిదా వేయటానికి గానీ మానుకునేందుకు గానీ నాకు అవకాశం లేదు. నా దగ్గర 60 బారువుల ఇనుము ఉంది. దాన్ని నీ దగ్గర వదిలి వెళ్తాను. మంచి బేరం వస్తే నీ సరుకుతో పాటు నా సరుకు కూడా అమ్మాయి. పూర్తిగా అమ్మేశావా ఆనందం, మిగిలిందనుకో నేనొచ్చి తీసుకుంటాను. దానికి నువ్వు వచ్చి ఇలా చెప్పాలా? నౌకర్ని పంపించి ఇలా చెప్పమన్నారంటే సరిపోయేది. నువ్వు నా మిత్రుడివి. నీ సొమ్మొకటి నా సొమ్మొకటి కాదు. నువ్వు ఊరికి వెళ్ళిరా, నీ సరుకు సంగతి నేను చూసుకుంటాను. మంచి ధర పలికిందనుకో అమ్మేయమన్నావుగా, అమ్మేస్తాను అన్నాడు ధనగుప్తుడు. చాలు, నాకు ఈ సాయం చాలు అని ఇంద్రపాలితుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. తర్వాత అటు నుంచి అటే ఊరికి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు గడిచాయి. ఇంద్రపాలితుడు తిరిగి వచ్చాడు. వస్తూనే ధనగుప్తుడిని కలిశాడు. అంత దూరంలో నుంచే ఇంద్రపాలితుడిని చూసి ఆప్యాయంగా ఎదురెళ్ళి కౌగిలించుకున్నాడు ధనగుప్తుడు. క్షేమ సమాచారాలు అడిగాడు. ఊరికి వెళ్ళిన పని అయిందా అని అడిగాడు. అయింది అన్నాడు ఇంద్రపాలితుడు. తర్వాత ఇలా అడిగాడు. ఇనుము ధర బాగా పెరిగిందని విన్నాను. ఊరిలోకి వస్తుంటే మన వ్యాపారులంతా చెప్పారు. మన సరుకు అమ్మేశావా? జవాబు లేదు ధనగుప్తుడి దగ్గర నుంచి. పైగా విచారంగా ముఖం పెట్టాడు. ఏమైంది మిత్రమా? ఆందోళన చెందాడు ఇంద్రపాలితుడు. ఏం చెప్పమంటావు? నీ 60 బారుల ఇనుము, నా 100 బారుల ఇనుము రెండూ కలిసి గిడ్డంగిలో పెట్టి తాళం వేశాను. నిన్నంటే 150 బారువుల ఇనుము కావాలంటూ వచ్చారు కొంతమంది. ధర బాగానే చెప్పారు, ఒప్పుకున్నాను. ఆనందంగా గిడ్డంగి తాళం తీశాను. తీరా చూస్తే అక్కడ ఇంత పిసరు ఇనుము కూడా లేదు. ఇంత ఇనుము ఏమైంది? ఊపిరి ఆడలేదు ఇంద్రపాలితుడికి. తాళం తాళంగానే ఉంది, సరుకు మాయమైంది. ఏమైందని ఆరా తీశాను. అప్పుడు తెలిసింది. ఏం తెలిసింది? గిడ్డంగిలో ఎలుకలు ఉన్నాయి. అవి నా ఇనుముని, నీ ఇనుముని తినేశాయి అన్నాడు ధనగుప్తుడు. ఆశ్చర్యపోయాడు ఇంద్రపాలితుడు. తర్వాత తేటగా ఆలోచించి ధనగుప్తుడు తనని మోసం చేశాడని తెలుసుకున్నాడు. తగువుపడి లాభం లేదు. జాగ్రత్తగా తన సొమ్ము తాను సాధించాలి. అందుకు ఓర్పు అవసరము అనుకున్నాడు. ముఖంలో ఎలాంటి భావాన్ని కనపరచలేదు. బాధపడకు ధనగుప్త, అలా జరగాల్సి ఉంది, జరిగిపోయింది. దాన్ని గురించి పదే పదే ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నాది 60, నీది 100 బారువుల ఇనుము పోయింది. కష్టం వచ్చిందని కుంగిపోకూడదు, ధైర్యంగా ఉండాలి అన్నాడు ఇంద్రపాలితుడు. తనని తాను సంభాళించుకొని ధనగుప్తుడిని ఓదార్చాడు. వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అప్పుడలా వెళ్ళిపోయినా అప్పుడప్పుడు కలుస్తూ ధనగుప్తుడితో స్నేహాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు. ఒకరోజు ఇంద్రపాలితుడు ధనగుప్తుడితో చదరంగమాడుతూ అతని ఇంట్లో ఉన్న సమయంలో మామిడి పళ్ళు అంటూ వీధిలో నుంచి కేకలు వినవచ్చాయి. మామిడి పళ్ళు అమ్ముతున్నారెవరో. ధనగుప్తుడి కొడుకు ఆ కేకలు విన్నాడు. తనకా మామిడి పళ్ళు కావాలని మారం చేశాడు. ఇదే అవకాశం అనుకున్నాడు ఇంద్రపాలితుడు. పద, నీకు నేను పళ్ళు కొని పెడతాను
అని ధనగుప్తుడి కొడుకుని వెంటబెట్టుకుని వీధిలోకి నడిచాడు ఇంద్రపాలితుడు. చూస్తే వీధిలో పళ్ళు అమ్మే వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. తాము వచ్చేలోపే మలుపు తిరిగి వెళ్ళిపోయి ఉంటాడనుకున్నాడు ఇంద్రపాలితుడు. తను మలుపు తిరిగాడు. ధనగుప్తుని కొడుకుతో కొద్ది దూరం నడిచిన తర్వాత ఆ పిల్లాన్ని ఒక రహస్య ప్రదేశంలో దాచేసి తిరిగి వచ్చాడు. బాబేడి అడిగాడు ధనగుప్తుడు. అదే ఏం చెప్పాలో తెలియటం లేదు అన్నాడు బాధగా ఇంద్రపాలితుడు. ఏం జరిగిందయ్యా? ఆందోళన చెందాడు ధనగుప్తుడు. ఏం జరిగిందంటే బాబుని పట్టుకొని నేను పళ్ళు అమ్మేవాడి కోసము మలుపు తిరిగాను. పళ్ళవాడు కనిపించలేదు, కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద గెద్ద వచ్చింది. వచ్చి నా చేయి పట్టుకుని ఉన్న బాబుని ఎత్తుకుని పోయింది అన్నాడు ఇంద్రపాలితుడు కన్నీరు పెట్టుకున్నాడు. నా బాబుని ఎత్తుకుపోయినా బాగుండేది, నీ బాబుని ఎత్తుకుపోయింది. తట్టుకోలేని బాధ ఇది అన్నాడు మళ్ళీ. కాళ్ళు చేతులు ఆడక రాయిలాగా అయిపోయాడు ధనగుప్తుడు. ఇంద్రపాలితుడు చెబుతున్నదేది అతనికి వినిపించడం లేదు. పిల్లాన్ని గెద్ద ఎత్తుకుపోవటం ఏంటి? అసంభవం అనిపించింది, అసాధ్యం అనిపించింది. కోపం వచ్చింది ధనగుప్తుడికి. వెళ్ళి ఇంద్రపాలితుని పీక పట్టుకున్నాడు. నిజం చెప్పు, నా పిల్లాన్ని ఏం చేశావు అని అడిగాడు. నిజమే చెబుతున్నాను, నీ కొడుకుని గెద్ద ఎత్తుకుపోయింది. గొంతు పెగిల్చుకున్నాడు ఇంద్రపాలితుడు. లేదు, గెద్ద ఎత్తుకుపోలేదు, నువ్వే వాణ్ణేదో చేశావు. పిల్లవాడి ఒంటి మీదున్న బంగారం కోసము వాణ్ణి పొట్టను పెట్టుకుని ఉంటావు, చంపేసి ఉంటావు, అవునా? లేదు లేదు, గద్ద ఎత్తుకుపోయింది వాణ్ణి. నోర్మై, అబద్ధాలాడకు. నీ చేత నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు. పద అంటూ ఇంద్రపాలితుడిని నెట్టుకుంటూ న్యాయాధికారి దగ్గరికి వచ్చాడు ధనగుప్తుడు. జరిగిందంతా న్యాయాధికారికి చెప్పాడు. పళ్ళు కొనిపెడతానని పిల్లాన్ని తీసుకుని వెళ్ళి ఏం చేశాడో చేశాడు. పైగా గెద్ద ఎత్తుకుపోయిందని అబద్ధాలాడుతున్నాడు. బోరుమన్నాడు ధనగుప్తుడు. నిజం చెప్పు, పిల్లాన్ని ఏం చేశావు? ఇంద్రపాలితుడిని అడిగాడు న్యాయాధికారి. నేనేం చేయలేదు మహాప్రభో, నిజమే చెబుతున్నాను. పిల్లాన్ని గద్ద ఎత్తుకుపోయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నిజం చెప్పు గద్దించాడు న్యాయాధికారి. అప్పుడు చెప్పాడిలా ఇంద్రపాలితుడు. అయ్యా, నేను ఈ ధనగుప్తుడికి 60 బారువుల ఇనుముని అప్పగించి బేరం వస్తే అమ్మి పెట్టమని చెప్పి పని మీద పై ఊరికి వెళ్ళి తిరిగి వచ్చాను. ఇనుము అమ్మి ఉంటాడనుకున్నాను. అయితే ఇనుము అమ్మలేదంటూ, అమ్మడానికి గిడ్డంగిలో ఇనుము ఉంటే కదా అన్నాడు. ఏమైపోయిందని అడిగితే ఎలుకలు తినేశాయి అన్నాడు. ఇనుముని ఎలుకలు తినగాలింది, పిల్లాన్ని గద్ద ఎందుకు ఎత్తుకుపోదో మీరే సెలవియండి. అసలు సంగతి అప్పుడు అర్థమైంది న్యాయాధికారికి. నవ్వుకున్నాడతను. ఇంద్రపాలితుడి 60 బారువుల ఇనుము ఎక్కడ దాచింది తెచ్చి ఇవ్వమన్నాడు న్యాయాధికారి. ధనగుప్తుడికి ఇవ్వక తప్పలేదు, తెచ్చిచ్చాడు. దాంతో దాచిన పిల్లాన్ని తీసుకుని వచ్చి న్యాయాధికారి ముందు ఉంచాడు ఇంద్రపాలితుడు. బాబు, పరుగున వెళ్ళి పిల్లవాడిని కౌగలించుకున్నాడు ధనగుప్తుడు. తర్వాత తప్పును ఒప్పుకొని శిక్షను అనుభవించాడు. కథ ముగించాడు కరటకుడు. దమనకుడికి కథలో నీతి అర్థమైంది. తనని కరకటకుడు కథల రూపంలో తిట్టిపోస్తున్నాడు, భరించాల్సిందేననుకున్నాడు. కొండ విరిగి పడ్డట్టుగా సంజీవకుడు క్రింద పడిపోయాడు. నెత్తురు కక్కుకుంటూ చనిపోయాడు. పింగళకుడి కసి తీరింది. యుద్ధంలో అలసిపోయాడేమో, ఆయాసపడుతూ కూర్చున్నాడు. కాసేపటికి తేరుకున్నాడు. చచ్చుపడి ఉన్న సంజీవకుణ్ణి చూశాడు. తప్పు చేశాననిపించింది. కళ్ళు మూసుకున్నాడు. ఆలోచించసాగాడు. ఇలా జరిగిందేమిటి? తప్పేవరిది? ఉత్తపుణ్యాన సంజీవకుణ్ణి ఎందుకు చంపాను? రాజన్నవాడు సేవకుల్ని కాపాడాలి కానీ కడతీర్చకూడదు. కానీ కడతీర్చాను. ఎంత తప్పు చేశాను? భరించేవాడు భర్త అన్నట్లుగా ప్రజల్ని రక్షించి పోషించేవాడు రాజు. అంతేకాని ప్రజల్ని భక్షించేవాడు రాజెందుకైతాడు? కాడుగాక కాడు. నేను రాజుగా పనికిరాననుకున్నాడు పింగళుడు. తెలుసో తెలియకో సేవకుడు తప్పు చేశాడు. మొదటిసారి చేశాడు, భయపెట్టాలి. మళ్ళీ తప్పు చేస్తే ఒప్పుకోమనాలి, హెచ్చరించాలి. మొదటి తప్పుగా క్షమించి వదిలేయాలి. అయినా మళ్ళీ తప్పు చేశాడు. రెండోసారి చేశాడు. ఇక ఉపేక్షించకూడదు. కొలువులో నుంచి తీసేయాలి. పదవి పోయిందంటే బతకడం కష్టం. ఆ కష్టమే చేసిన తప్పుని శిక్ష అనిపించాలి. అంతేగాని చంపడం ఏమిటి? చేసిన తప్పులకు ఇలా చంపుకుంటూ పోతే ప్రజలేమవుతారు? మిగులుతారా? ప్రజల సంగతి పక్కనుంచు, రాజ్యం కావాలి.
ప్రజల్ని కడతీర్చుకుంటూ పోతే రాజుని ప్రజలు క్షమిస్తారా? క్షమించరుగాక క్షమించరు. తిరగబడి చంపుతారు. చంపటము, చావటము సమస్యలకు పరిష్కారం కాదనుకున్నాడు పింగళకుడు. ఇసుక నుంచి నూనె తీయచ్చు, కుందేటికి కొమ్ము మొలిపించవచ్చు, కానీ మంచి సేవకుణ్ణి సాధించడం కష్టం. అందులోనూ ప్రభుభక్తి కలిగిన సేవకుణ్ణి సంపాదించడం ఇంకా కష్టం. సేవకుడు తానొట్టి సేవకుడు అనుకుంటే ఏముంది? వేతనానికి తగిన పని చేసి వెళ్ళిపోతాడు. తాను ప్రభువుకి కావలసిన వాణ్ణి, ప్రజలకి ప్రభువుకి వారధి లాంటి వాళ్ళని అనుకుంటేనే రాజభక్తులు, దేశభక్తులుగా తయారవుతారు. సంజీవకుడు ఉట్టి సేవకుడు కాదు, గొప్ప సేవకుడు. అలాంటి వాణ్ణి పోగొట్టుకున్నాను, చేజేతులా చంపుకున్నాను అనుకున్నాడు పింగళకుడు. కళ్ళిప్పి చూశాడు. ఎదురుగా చచ్చిపడి ఉన్న సంజీవకుడు కనిపించాడు. తట్టుకోలేకపోయాడు పింగళకుడు. సంజీవకుడు చుట్టూ తిరుగుతూ రోదించసాగాడు. మిత్రమా, మిత్రమా అంటూ గోలగోల చేశాడు. కొన ఊపిరితో ఉన్నాడేమో, కొడితే లేస్తాడేమో అనుకుని కాలితో సంజీవకుణ్ణి తడుతూ ఆశగా చూశాడు. ఎక్కడా కదలిక లేదు. నెత్తి కొట్టుకున్నాడు పింగళకుడు. పిచ్చెక్కినట్లుగా పొర్లి పొర్లి ఏడవసాగాడు. రాజు ప్రవర్తన అంతు చిక్కకుండా పోయింది కరకటక దమనకులకు. కరటకుడైతే ఒకటి ఊహించాడు. ఈ పరిస్థితుల్లో తానిక్కడ ఉండటం ఏమాత్రమూ క్షేమం కాదనుకున్నాడు. దమనకుడికి కూడా చెప్పకుండా పక్కకి తప్పుకున్నాడు. కరటకుడు అలా అక్కడి నుంచి తప్పుకోవటాన్ని చూసి బతికిపోయాడు అనుకున్నాడు దమనకుడు. రాజును సమీపించాడు. ఊరుకోండి రాజా, ఊరుకోండి అని ఓదార్చాడు. చూడేం చేశానో, ఎంత పాపానికి ఒడిగట్టానో అన్నాడు పింగళకుడు. చచ్చిపడి ఉన్న సంజీవకుణ్ణి చూపించాడు. పాపం అని ఎందుకు అనుకుంటున్నారు? మీరేం పాపం చేయలేదు, పుణ్యమే చేశారు. శత్రువుని చంపటం పాపం కాదు, పుణ్యమే అన్నాడు దమనకుడు. రండి మహారాజా అని పింగళకుణ్ణి మంచినీటి మడుగు దగ్గరగా తీసుకొని వెళ్ళాడు. దాహం తీర్చుకోండి చెప్పాడు. కడుపు నిండుగా నీరు త్రాగాడు పింగళకుడు. ప్రశాంతత కలిగింది అతనికి. శత్రువుని చంపి దుఃఖించటం రాజలక్షణం కాదు. రాజన్నవాడు శత్రువుని చంపి తీరాలి. అపకారం చేసిన వాడికి ఉపకారం చేయటం మునుల లక్షణం. అది రాజలక్షణం కాదు చెప్పాడు దమనకుడు. జరిగిందేదో జరిగిపోయింది. తప్పో ఒప్పో చేసేశారు. అయితే తాను చేసింది తప్పని రాజు తెలుసుకుంటే చాలు. చాటింపు వేయకూడదు. చాటింపు వేసినట్టుగా ప్రవర్తించకూడదు. అది రాజ్యానికే ప్రమాదం. రాజు మెత్తనివాడని శత్రువే కాదు ప్రజలు గ్రహించకూడదు అన్నాడు దమనకుడు. అవునా అన్నట్టుగా చూశాడు పింగళకుడు. రాచరికం వీధుల్లో పడి రోధించకూడదు. పదండి గుహకి అన్నాడు. బయలుదేరాడు పింగళకుడు. అతన్ని అనుసరించాడు దమనకుడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.